ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని వైఎస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ రామచంద్రపురం అసెంబ్లీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేట గ్రామ పరిధిలో ఉన్న 4 గ్రామ సచివాలయాల పరిధిలో నూతనంగా మంజూరు అయిన 35 సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు జగ్గంపేట పాత పంచాయతీ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రాజా అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి రఘురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జగనన్న ఈ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తున్నారని గత చంద్రబాబు పాలనలో జగనన్న ఎన్నికల హామీ 2,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు మోసపూరితంగా ఎన్నికల ముందు 2,000 రూపాయల పింఛన్ ఇచ్చారని ఇప్పుడు జగనన్న 3,000 రూపాయల వరకు పింఛన్ పెంచుతామని హామీ ఇచ్చారని మొన్న 3వ తారీఖు నుంచి 3,000 రూపాయలు పింఛన్ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. జగనన్న పేదలకు మేలు చేసి గతంలో మరే ఇతర ముఖ్యమంత్రి చేయలేదని అందుకనే జగనన్నకు పేదలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహను జగనన్న సమన్వయకర్తగా నియమించారు. ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లబ్ధిదారులకు ముఖ్య నాయకుల చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో గణేష్ బాబు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చిటిమాని సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, రామకుర్తి జగాలు, ఎస్ఏ గపూర్, భూమాడ గణపతి, బోడా విజయ్, గొల్లపల్లి రత్నరాజు, రెడ్డి భానుప్రతాప్, సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రామణ, వార్డు సభ్యులు పాలిక అప్పారావు, నేలపల్లి అప్పారావు, దత్తి శ్రీను, కట్టురాజు, వీధి శ్రీనివాసు, పడాల అచ్చారావు, కొట్టు శివరామకృష్ణ, నల్లాల మణికంఠ, వాలంటీర్లు, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతాం. ఎక్కడ కూడా సిగ్గు చచ్చిపోయి బయటికి తిరగాల్సినటువంటి అవసరం ఈరోజు లేదు. ఒక ముసలావిడ బయటికి రాలేకపోతే కష్టపడి ఇబ్బంది పడి బయటికి రావాల్సిన పని లేకుండానే వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యవస్థ ఈరోజు ఉంది. అంటే ఇంటి ముందు పరిపాలన జరుగుతుంది, ఎక్కడ కూడా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా. మరి ఇటువంటి పరిపాలన మనకు భవిష్యత్తులో కూడా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. లేకపోతే ఎవరు నష్టపోతారో, జగన్ గారి మీద నష్టపోతారనో, ఇక్కడ పోటీ చేసి అభ్యర్థి నష్టపోతారని కాదు. నష్టపోయేది ఎవరనంటే పేద ప్రజలు నష్టపోతారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం రచించిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదల ఖాతాలో డబ్బులు వేసినటువంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేదు. కానీ ఒక పథకం అయిపోతే మళ్ళీ పథకం, ఒక నెలకు ఇంకో పథకం వచ్చి డబ్బులు పడేటువంటి వ్యవస్థ ఈరోజు నడుస్తూ ఉంది. పేదలు చాలా సంతోషంగా చాలా సుఖంగా ఉన్నారు. ఎవరికి బాగోలేదని అంటే ఎవరైతే రాజకీయ నాయకులుగా చెప్పుకుంటాం మాకు బాగోలేదు, కారణం ఏంటంటే మీరు ఎవరు మా ఇంటికి రావట్లేదు, మమ్మల్ని ఎవరిని పథకం ఇప్పించండి అని అడగట్లేదు, మాకు ఇది చేసి పెట్టండి అనేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అంటే ఎక్కడ అవినీతి అనేది లేకుండా, ఏ రాజకీయ నాయకుడు అవినీతి పాల్పడకుండా నేరుగా లబ్ధిదారులకు మాత్రమే మేలు జరుగుతున్నటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఆయన మరొకసారి మనం గెలిపించుకోవాలి. ఇక జగ్గంపేట నియోజకవర్గంలో మనకి కొత్తగా ఒక కోఆర్డినేటర్ని అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరైతే ఉన్నారో గతంలో మన నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసి మన నియోజకవర్గంలో కాకినాడ పార్లమెంట్లో ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది మనకు సేవలు అందించినటువంటి తోట వెంకట నరసింహం గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఆయన గెలుపు కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే గెలిస్తే ఆయన గెలుస్తారని కాదు, గెలిస్తే ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడు అవ్వాలి, పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిచయం ఉన్నటువంటి ఆయన గతంలో మన నియోజకవర్గానికి చాలా మేలు చేసినటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఎన్నికలకి ఎంతో సమయం లేదు, కేవలం 2-3 నెలల్లో ఎన్నికలు వస్తాయి. మీరు ఒక్కటే ఆలోచించుకోండి, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు నేను ఏదైనా మేలు చేశానని, మీ ఇంట్లో మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా ఉపయోగం జరిగితే నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటేయండి. మీకు ఏ విధమైనటువంటి మేలు జరగకపోతే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదని
గట్టిగా ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ప్రజలను మోసం చేయడం, మోలీ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో 600 పైచీలకు హామీలు ఇచ్చారు 2014లో. కానీ ఎన్ని హామీలు నెరవేర్చేయడం అని అంటే అసలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కనీసం వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించినటువంటి